హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మ పాయసం చేసింది. ఇవి వచ్చేసి ఇవేమంటారు, ఉండ్రాలే అంటారుగా. ఇవి వచ్చేసి ఉండ్రాలు, ఇక్కడ వచ్చేసి కొబ్బరి గసాలు అన్నీ. ఇక్కడ మాత్రం మెసరు పెట్టేసింది. ఎట్లా చేస్తారమ్మ ఇది చెప్పొకసారి. పిండి పోయాలి, ఇది బెల్లం వేసి ఈ కొడుక ఇవన్నీ గసాలు ఇవన్నీ వేసి ఇక మళ్ళీ మసిలినాక ఉండ్రాలు వేయాలి. ఉండ్రాలు వేసినాక పిండి కలపాలి. ఇక ఎసరు మసిలినాక పిండి కలిపిపోస్తే అంత రెడీ అయిపోతుంది. అంతేనా? ఇంకా అంతే, పాయసం రెడీ అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఒకసారి అమ్మ ఎట్లా వేస్తుందో చూపిస్తా మీకు. ఇక్కడైతే ఇప్పుడు బెల్లంతో వాటర్ పెట్టింది. ఇవి అయిన తర్వాత ఇవి వేసుకోవాలంట. ఇవి వేసుకున్న తర్వాత కుడక మళ్ళీ లాస్ట్కి ఇవి వేయాలంట. ఇవి వేసినాక మళ్ళీ పిండి వేయాలా? ఇది వేసిన తర్వాత మళ్ళీ పిండి వేయాలంట. ఒకసారి మళ్ళీ వేసినాక ఈ ఎసరు మసులుతుంది కదా, ఎసరు మసిలినాక ఇక పిండి కలిపి ఒకసారి చూద్దాం అమ్మ ఎట్లా వేస్తుందో. మళ్ళీ మీకు చూపిస్తా, చూడండి. అమ్మ రెడీయా పాయసం? ఫైనల్గా అయితే ఇలా మరుగుతుంది పాయసం. ఇక్కడైతే మళ్ళీ అందులో పిండి వేయాలంట. పిండి కలిపి పెట్టిందమ్మ. ఇక్కడ ఏంటంటే వాటర్ పెట్టి ఫస్ట్ వాటర్లో బెల్లం వేసి మరగబెట్టిన తర్వాత కుడక ఇంకా ఇలాచి గసగసాలు పిండితో ఇలా చేసుకుంటారుగా, ఉండ్రాలు అంటారుగా, అవి వేసుకొని వాటర్ మసిలిన తర్వాత అవి వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇలా పిండి పోసుకుంటే ఫైనల్గా పాయసం రెడీ. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారు, మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే పాయసం ఇలా రెడీ అయింది. ఇప్పుడైతే వేసుకుంటున్నాం. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా మీకైతే. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎట్లుందో. అమ్మ వేసింది కదా పాయసం, అమ్మ చేతి వంట పాయసం. 2 years నుంచి మిస్ అయినా. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చేతి వంట